ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్కి వెళ్తే చాలు. ఇంటర్ఫేస్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంది అని అడిగి సావదొబ్బుతూ ఉంటారు కదా. సో ఈ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చెప్తా, చూద్దాం. ఇంటర్ఫేస్ గురించి అంటే ఏం లేదబ్బా, ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్. ఓకేనా. ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్, కంటైన్స్ స్టాటిక్ కాన్స్టాంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. మనం ఎక్స్ప్లిసిట్గా అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఇచ్చి డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక హోటల్ ఉంది అనుకో. నీ హోటల్లో నువ్వు నాన్ వెజ్ కర్రీస్ పెడతావు, వెజ్ కర్రీస్ పెడతావు అండ్ స్వీట్స్ కూడా ఉంటాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకుందాం. ఈ హోటల్ అనేది ఇంటర్ఫేస్ అనుకుందాం. సో నువ్వు హోటల్లో ఇవన్నీ చేస్తావు, ఓకే, ఇవన్నీ పెడతావు. ఇవి నాన్ వెజ్ చేయడానికి కొందరు ఉంటారు, వెజ్ చేయడానికి కొందరు ఉంటారు అండ్ స్వీట్స్ చేయడానికి ఇంకొందరు ఉంటారు. అంటే ఇవన్నీ కూడా క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా మెథడ్స్ అనుకో. ఈ మూడు చేయడానికి కూడా నీ దగ్గర వర్కర్స్ అంటారు కదా. సో వర్కర్స్ని క్లాస్ అనుకో. ఇప్పుడు నాన్ వెజ్ చేయడానికి ఉన్న అతడు నాన్ వెజ్ చేస్తాడు, అంటే వీటిని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి నువ్వు ఆ క్లాస్ అతనికి చెప్తున్నావు. వెజ్ ఇవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇంకో అతనికి చెప్తున్నావు అండ్ స్వీట్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఇంకో అతనికి చెప్తున్నావు. లేదా ఈ మూడు మెథడ్స్ కూడా ఒకే పర్సన్ చేయమని చెప్పేసి నువ్వు చెప్తున్నావు అనుకో. అంటే జస్ట్ నువ్వు బ్లూ ప్రింట్ ఇస్తున్నావు, అంటే ఇవన్నీ చేయాలా అని చెప్పేసి. వీటిని ఆ మెథడ్స్ అనుకుందాం. నాన్ వెజ్ అనేది ఒక మెథడ్, వెజ్ అనేది ఒక మెథడ్ అండ్ స్వీట్స్ అనేది ఒక మెథడ్. వీటిని క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు క్లాస్ తీసుకున్నాం అనుకో, క్లాస్ కుక్ అనుకో. ఈ కుక్ అనే అతను ఇప్పుడు నాన్ వెజ్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అండ్ వెజ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు అనుకో, అండ్ స్వీట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్లో జస్ట్ నువ్వు ఇవి చెయ్యాలి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నావు అంతే. వీటిని నువ్వేం ఇంప్లిమెంట్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏంటంటే జస్ట్ చెప్తున్నావు ఇవి చేయాలని చెప్పేసి. క్లాస్లో ఏంటంటే ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ అన్నిటి కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంటర్ఫేస్లో జస్ట్ డిక్లరేషన్ అండ్ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ పార్ట్ జరుగుతుంది. ఓకేనా. ఒక క్లాస్ అనేది ఒకవేళ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవాలి అంటే ఇంటర్ఫేస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఈ మెథడ్స్ అన్నీ కూడా ఈ క్లాస్ లోపల ఇంప్లిమెంట్ చేయాల్సింది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. దీనికి ఇంకా కోడింగ్తో కూడా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అసలు ఈ ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇంటర్ఫేస్ ఈజ్ యూజ్డ్ టు అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మనకు జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. సో ఇంటర్ఫేస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయొచ్చు. అండ్ అబ్స్ట్రాక్షన్ కొరకు కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. అబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈ రెండు కూడా అచీవ్ చేయడానికి ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం. సో మరి ఈ క్లాసు, ఇప్పుడు క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ అనేది ఇంటర్ఫేస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మనం ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ చేయడానికి ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తాం కదా. క్లాస్ టు క్లాస్ అయితే అదే ఒక క్లాస్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఇంప్లిమెంట్స్ కీవర్డ్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది ఎట్లా రాయాలంటే క్లాస్ నేమ్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ నేమ్, ఇది. ఓకే. ఇంటర్ఫేస్ని ఎట్లా డిక్లేర్ చేస్తాం అంటే దానికి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే. ఇంటర్ఫేస్ అండ్ నేమ్, ఇంటర్ఫేస్ నేమ్ మీ ఏదనుకుంటే అది ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చేసి ఇందులో మీ మెథడ్స్ రాసుకుంటారు. మీ మెథడ్స్ ఏవైనా కూడా వాయిడ్ ఈట్, వాయిడ్ కుక్, అంటే మీకు నచ్చిన ఏవైనా కూడా మెథడ్స్ రాసుకుంటారు. ఓకేనా. అండ్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేయడానికి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. ఇంటర్ఫేస్ని యూజ్ చేయడానికి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఒక క్లాస్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ నేమ్ అండ్ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఇచ్చి అండ్ దెన్ ఇంటర్ఫేస్ని మనం ఏ ఇంటర్ఫేస్ అయితే
ఏ ఇంటర్ఫేస్ నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆ ఇంటర్ఫేస్ నేమ్. ఓకేనా, ఇది ఇంటర్ఫేస్ యూజ్ చేయడానికి ఇది వాడతాం అన్నట్టు, ఇంప్లిమెంట్. అండ్ ఇంటర్ఫేస్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తా. ఇంటర్ఫేస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 100% అబ్స్ట్రాక్షన్ కొరకు ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం. అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ చేయడానికి ఇంటర్ఫేస్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ అనేది బై డిఫాల్ట్ పబ్లికే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్ఫేస్ కంటే ముందు ప్రైవేట్ లేదా ప్రొటెక్టెడ్ కీవర్డ్ ఇచ్చి తర్వాత ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసి అప్పుడు ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చారనుకో, ఇది మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇంటర్ఫేస్ అనేది ప్రైవేట్ ఉండదు, ప్రొటెక్టెడ్ ఉండదు, బై డిఫాల్ట్ అనేది ఇది పబ్లికే ఉండాల్సిందే. ఇంటర్ఫేస్ గురించి కొన్ని అడ్వాంటేజెస్ చెప్తా. ఫస్ట్ థింగ్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కొరకు యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక క్లాస్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పేసి ఇంటర్ఫేస్ చెప్తా అన్నట్టు. క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉంటుందో అది ఇంటర్ఫేస్ యూజ్ చేసి చెప్తాం, ఇంటర్ఫేస్లో రాస్తాం. అండ్ థర్డ్ వచ్చేసి లూజ్ కప్లింగ్ జరగకుండా ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక క్లాస్లో జరిగే చేంజెస్ని ఇంకొక క్లాస్లో ఎఫెక్ట్ అవ్వకుండా ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇంటర్ఫేస్ అనేది బై డిఫాల్ట్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న మెంబర్ వేరియబుల్స్ అన్నింటిని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ పబ్లిక్. అండ్ ఒకవేళ మీరు ఇంటర్ఫేస్ని కనుక మాడిఫై చేస్తే ఏ క్లాసెస్ అయితే ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ క్లాసెస్లో బిహేవియరల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ కూడా ప్రతి క్లాసెస్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి, అంటే ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని క్లాసెస్కి కొన్ని మెథడ్స్ అవసరం లేదు, ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ అయినా కూడా ఆ మెథడ్స్ అనేవి ఆ యొక్క క్లాస్లో ఇంప్లిమెంటేషన్ జరిగి ఉండాలి, కాకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి మెథడ్ ఏ క్లాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటాయో అవి ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఒకవేళ క్లాస్కి అవసరం లేకపోయినా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు క్లాస్ నుండి క్లాస్కి ఎక్స్టెండ్ యూజ్ చేసి ఒక క్లాస్ని ఇంకో క్లాస్కి ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా. మరి ఇంటర్ఫేస్ని అట్లా చేయలేమా అంటే చేయొచ్చు. ఇంటర్ఫేస్ నుండి ఇంకో ఇంటర్ఫేస్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ దానికి కూడా ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్ నేమ్. ఓకేనా, అంతే. విల్ సీ కోడింగ్ నౌ. ఇప్పుడు మనం జావాలో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంటర్ఫేస్ డిక్లేర్ చేయడానికి ఫస్ట్ ఏం యూజ్ చేస్తామని చెప్పిన ఇంటర్ఫేస్ కీవర్డ్. సో ఇంటర్ఫేస్ కీవర్డ్, ఇంటర్ఫేస్ నేమ్ ఏంటంటే నేను హోటల్ అని తీసుకుంటున్నాను. ఓకే, హోటల్. అండ్ ఇందులో నాకు ఏమి ఉండాలంటే వైడ్ వెజ్, వైడ్ నాన్ వెజ్ అండ్ వైడ్ స్వీట్స్, ఈ 3 తీసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకోటి చెప్పిన ఏంటంటే ప్రైవేట్ డిక్లేర్ చేయొద్దు, ప్రైవేట్ అనే కీవర్డ్ ఉండదు. ఒకవేళ ప్రైవేట్ అని ఇచ్చా అనుకోండి, ఇచ్చి రన్ చేద్దాం, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. చూడండి, ప్రైవేట్ ఇంటర్ఫేస్ హోటల్ ఏమనిచ్చింది, మాడిఫైర్ ప్రైవేట్ నాట్ అలౌడ్ హియర్. ఓకేనా, సో ఇక్కడ ప్రైవేట్ అనేది యూజ్ చేయొద్దు, ఇవి పబ్లిక్లో ఉంటాయి. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకొని ఆ యొక్క ఇంటర్ఫేస్ హోటల్ని మనం క్లాస్కి ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్ కుక్ అని తీసుకుంటున్నా. మీకు కీవర్డ్ ఏం చెప్పినా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్స్, మన ఇంటర్ఫేస్ నేమ్ ఏంది హోటల్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా ఇందులో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, లేకపోతే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే వైడ్ ఏముంది వెజ్, జస్ట్ ఏదైనా రాద్దాం. వెజ్ ఇస్ హియర్. ఓకే, అండ్ ఇంకోటి వైడ్ నాన్ వెజ్ println
నాన్ వెజ్ తింటున్నా అండ్ వైడ్ స్వీట్స్. ఈ మూడు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వైడ్ స్వీట్స్ println స్వీట్స్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు దీనికి ఏంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా? కుక్ obj is equals to new cook obj డాట్ ఏమేమున్నాయి వెజ్ ఆబ్జెక్ట్ డాట్ వెజ్ రన్ చేస్తే మనకి ఏమొచ్చింది? వెజ్జెస్ హియర్ అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు obj డాట్ నాన్ వెజ్ చేస్తే రన్ చేసి చూస్తే ఏమొస్తుంది? నాన్ వెజ్ తింటున్నా అని వస్తుంది అండ్ అది వస్తుంది. ఒకవేళ మీరు ఈ పబ్లిక్ వైడ్ వెజ్ని తీసేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో నుండి తీసేసి ఇంప్లిమెంట్ చేయకుండా ఉందా, ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే చూడండి, కుక్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ వెజ్. ఓకేనా? ఇది కూడా తీసేద్దాం. చూసారా, ఇది వస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్స్ అన్నీ కూడా ఈ యొక్క క్లాస్లో ఇంప్లిమెంట్ జరగాలి, లేదంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇస్తున్న పబ్లిక్ వైడ్ వెజ్ println మళ్ళీ వెజ్ వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ obj డాట్ వెజ్. ఇప్పుడు మనకి రెండు వస్తుంది. వెజ్ నాన్ వెజ్ తింటున్నా, మళ్ళీ వెజ్ వచ్చింది. హలో వాళ్ళు. సో ఈ విధంగా మనం ఒక ఇంటర్ఫేస్ని క్లాస్కి ఇంప్లిమెంట్ చేయవచ్చు. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎట్లా అచీవ్ చేయొచ్చు అంటారా? ఇంటర్ఫేస్ హోటల్ అండ్ ఇంకో ఇంటర్ఫేస్ కూడా తీసుకుందాం. ఇంటర్ఫేస్ బేకరీ తీసుకొని వైడ్ ఏముంటుంది బేకరీలో? కేక్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు క్లాస్ కుక్ అని తీసుకుందాం. క్లాస్ కుక్ ఇంప్లిమెంట్స్ హోటల్ అండ్ బేకరీ. సో ఇక్కడ రెండు ఇంటర్ఫేసెస్ తీసుకున్నాం. రెండు ఇంటర్ఫేసెస్ కూడా ఒకటే క్లాస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇదే కదా. ఆ మెథడ్ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇందులో పబ్లిక్ వైడ్ ఏమిష్టం? కేక్. println కేక్ బాగుంటుంది బ్రో. ఓకేనా? సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ గురించి ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా టాపిక్స్ చెప్తూ ఉంటాను.